నంద్యాల పట్టణం సిపిఎం కార్యాలయంలో నేడు దళితుల సమస్యలపై సామాజిక శంఖారావ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు, డివైఎఫ్ఐ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి ఆగస్టు 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల బాటా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. మీ భూమి మీ హక్కు పేరుతో రైతుల భూములను లాక్కుంటూ వారిని కూలీలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఏపీ రైతు సంఘం నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా దళితులకు అంత్యక్రియలు జరుపుకోవడానికి శ్మశాన వాటికలు లేకపోవడం విచారకరం. దళితుల శ్మశాన వాటికల కోసం ఇచ్చిన జీవోలను ప్రభుత్వం మరుగున పెడుతోందని విమర్శించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు ఉండవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వారి అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యశరత్నం, నాగరాజు, ఎం నాగేశ్వరరావు, నరసింహనాయక్, పుల్ల నరసింహ, రంగమ్మ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిర్దిష్ట అధ్యయనానికి గ్రామాలకు లేదా దళిత వాళ్లకు వెళ్ళాలి. ఆ వెళ్ళి వాళ్ళు చెప్పే విషయాలు విని వాటి ఆధారంగా సమస్యలను రూపొందించి, వాటి ఆధారంగా నినాదాలు రూపొందించి, వాటి ఆధారంగా కరపత్రం తయారు చేసి, వాటి ఆధారంగా వినతి పత్రాలు తయారు చేసి, వాటి ఆధారంగా ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటికే ప్రభుత్వం ఇష్టం ఉన్నా లేకున్నా జస్టిస్ పున్నయ్య కమిషన్ సందర్భంగా, లేదు కోనేరు రంగారావు కమిషన్ సందర్భంగా ఒక నిర్ణయం చేసింది. ప్రతి గ్రామంలో హిందువులకు శ్మశానాలు ఉన్నాయి, ముస్లింలకు శ్మశానాలు ఉన్నాయి, దళితులకు కూడా శ్మశానాలు ఉన్నాయి, వేరువేరుగా శ్మశానాలు ఉన్నాయి. అయితే హిందువుల ముస్లింల శ్మశానాలు పెద్దగా ఆక్రమణకు గురి కావు. దళితుల శ్మశానాలు ఆక్రమణకు గురవుతాయి. ఎందుకంటే నోరు లేని వాళ్ళు, చేతగాని వాళ్ళు, అడగలేని వాళ్ళు, ఎవడైతే బలహీనుడో వాడిపైనే కదా ఎవరైనా పెత్తనం చేస్తారు. అందుకనే దళితుల యొక్క శ్మశానాలు ఆక్రమణకు గురయ్యాయి. ఇది మొదటి అంశం. రెండవ అంశం, అసలు శ్మశానాలే లేవు చాలా ఊళ్ళల్లో. ఎక్కడ పాతి పెడతారు? ఆ ఊర్లో చెరువు ఉంటే చెరువు గట్టు మీద, కుంట ఉంటే కుంట గట్టు మీద, రోడ్డు ఉంటే రోడ్డు పక్కన, లేదా కాలువ ఉంటే కాలువ గట్టు మీద. ఇవి దళితుల శ్మశానాల కేంద్రాలు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఇంకొక రామన్న చెప్పాడు, 1235 1935. ఆ జీవో చెప్పింది ఏంటి? దళితుల శ్మశానాల కోసం ప్రభుత్వ భూమి ఉంటే 2 ఎకరాలు కేటాయించాలి. భూమి లేదు, ప్రభుత్వ భూమి 1 ఎకరా భూమి ప్రైవేట్ భూమి కొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్ణయించి, పెన్షన్ నిర్ణయించి దళితుల శ్మశాన వాటిక అని నిర్ణయించాలి. ఇది నిన్న మొన్న వచ్చిన జీవో కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో.